నా ప్రియమైనటువంటి అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ అనేటువంటి అధహలోకాలు, క్రింద ఉన్నటువంటి 7 లోకాల గురించి మన వాళ్ళు చెప్పారు. భూలోక, భూర్లోక, స్వర్లోక, మహాలోక, తపోలోక, జనలోక, సత్యలోక అని ఊర్ధ్వలోకాలు 7 ఉన్నవి అని చెప్పారు మన వాళ్ళు. 14 భువనములు ఉన్నవి అన్నారు మన వాళ్ళు. సమస్త జగత్తును సృష్టించిన సృష్టికర్త ఎవరు? దానిని స్థిరపరిచింది ఎవరు? దానిని లయము చేసేది ఎవరు? ఒక ఆయన ఉన్నాడు. ఆ ప్రశ్న ఎప్పుడైనా వచ్చిందా నర్సీపట్నం వాళ్ళకి? ఎప్పుడైనా ఆ ప్రశ్న వేసుకున్నారా అసలు? ఒక మనిషికి దేవుని గురించి ప్రశ్న ఎప్పుడు వస్తుందంటే, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఈ బాధ ఎవరు తీరుస్తారు, ఈ కష్టం ఎవరు తీరుస్తారని, అప్పుడు ఎవరు సహాయం చేస్తారని ఎదురు చూస్తారు. అప్పటి వరకు దేవుడు గుర్తుకురాడు. అసలు దేవుడు అనే కాన్సెప్టే పట్టించుకోరు. ఎప్పుడు పట్టించుకుంటారంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా రోగం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఏ దేవుడైనా నన్ను స్వస్థపరుస్తాడా అని ఎదురు చూస్తాడు. కానీ ఒక మనిషి తన జీవితంలో కనీసపు బాధ్యత ఏంటంటే, రోగం ఉందా లేదా అని కాదు, అసలు నన్ను సృష్టించిన వ్యక్తి ఎవరు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఈ ప్రశ్న బైబిల్లో కొంతమంది వేసుకున్నారు. వాళ్ళకి సృష్టికర్త ఎవరో వాళ్ళకి తెలిసాడు, వాళ్ళు నమ్ముకున్నారు, ధన్యులయ్యారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కులమునకు ఒక సృష్టికర్త, మతమునకు ఒక సృష్టికర్త, ఒక ప్రాంతానికి ఒక సృష్టికర్త ఉండడు కదా? ఉంటారా? ఇప్పుడు క్రైస్తవులకు ఒక సృష్టికర్త, హిందువులకు ఒక సృష్టికర్త, ముస్లిములకు ఒక సృష్టికర్త, జైనులకు ఒక సృష్టికర్త అంటారా? ఒక్కడే కదా ఉంది. ఏకోన్నారాయణ అన్నారు, అల్లా ఏకహే అన్నారు, సబకా మాలిక్ ఏకహే అన్నారు. ఒక్కడే కదా. ఏకహే అంటే ఒకడనే. ఎవరైనా పర్వాలేదండి అని అనుకోలేదు. ఎవరైనా తెలుసుకో. ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథము చదివే వాళ్ళు తప్పనిసరిగా చెప్పే విషయం ఏంటంటే, ఆ సృష్టికర్త ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్తారు క్రైస్తవులు కదా. క్రైస్తవులు ఏం చెప్తారు? ఆ సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం అంత అవలీలగా ఒక్క మాటలో యేసుక్రీస్తు సృష్టికర్త అని చెప్తే అందరూ ఒప్పుకోరుగా. ఆధారం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయము 1, 2 వచనాలు త్వరగా చదవండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన హైందవ సోదరి సోదరులారా. ఒకవేళ ముస్లిం సోదరులు కూడా ఉంటే వారికి కూడా వందనాలు, వారికి కూడా సలాం అలైకుం. వారు కూడా జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తే సృష్టికర్త అని క్రైస్తవులు చెప్పేస్తారు. అలా చెప్పటానికి వాళ్ళకి హక్కు ఉంది, వాళ్ళు అంటారు. కానీ నమ్మటానికి ఆధారం ఏంటనేది ఇతర మతస్థుల యొక్క ప్రశ్న. దానికి ఇప్పుడు బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 3 వచనాలు చెబుతుంది ఏంటంటే, సృష్టికర్త యేసుక్రీస్తే అని అనటానికి ఒక క్లారిటీ ఇచ్చాడు అక్కడ. ఆదియందు వాక్యం ఉండేను. హైందవం ఇదే చెబుతుంది, ఆదియందు ప్రణవము ఉండేను, ఆదియందు శబ్దం ఉండేను, నాదము ఉండేను అని హైందవం చెబుతుంది. బైబిల్ ఏమనుంది? ఆదియందు వాక్యము ఉండేను, ఆ వాక్యము వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము
అప్పుడు కలిగి ఉన్నది ఏది? ఆయన లేకుండా కలగలేదు అంటే ఆ వాక్యమై ఉన్న దేవుడు లేకుండా ఈ సృష్టి కలుగలేదు అంటున్నాడు. మనము ఓం ప్రథము అనే మాట విని ఉంటాం కదా. అంటే ప్రథమము ఏముందన్నమాట? ఓంకారం ఉంది. అకార ఉకార మకారములు, ఆ ప్లస్ ఊ ప్లస్ మా, అకార ఉకార మకారములు కలిపితే ఓంకారం. ఆది యందు ప్రణవము, ఆది యందు నాదము, ఆది యందు శబ్దము ఉండేను. ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ఆది యందు వాక్యము ఉండేను. ఆ శబ్దమే ఈ వాక్యమని స్వామి వివేకానందుల వారు చెప్పారు. ప్రబోధ రత్నాకరం అనే గ్రంథములో ఆయన చెప్పారు. అమెరికాలో చికాగో నగరంలో సర్వమత సమ్మేళనానికి వెళ్ళిన మన దేశపు యోగి పుంగవులైన శ్రీ స్వామి వివేకానందుల వారు అక్కడ చెప్పారు ఏంటంటే, బైబిల్ తీసుకొని ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా, స్వామి మాకు ఏదన్నా కాస్త ఉపదేశం చేయండి అని అడిగితే వాళ్ళందరూ ఎంతో ఆసక్తిగా వినాలని కూర్చున్నారు. 1000 ఐలాండ్ పార్కులో స్వామి వివేకానందుల వారు భగవద్గీత తెరవలేదు, ఋగ్వేదం తెరవలేదు, ఏ వేదము తెరవలేదు, బైబిల్ తీసుకురండి అన్నారు. ఒక చిన్న బైబిల్ తీసుకొచ్చి ఇచ్చారు స్వామి వివేకానందుల వారికి ఆ రోజు. అప్పుడు బైబిల్ తెరిస్తే యోహాను సువార్త 1వ అధ్యాయం ఆయన కనబడుతుంది. ఆయన బైబిల్ చదివారు. ఆ యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదివారన్నమాట. చదివి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఉపదేశం చేస్తున్నారు. ఇన్ ద బిగినింగ్ వాజ్ ది వర్డ్ అండ్ ది వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ది వర్డ్ వాజ్ గాడ్. ఆదిలో శబ్దం ఉండేది బ్రహ్మశక్తి కాబట్టి హిందువులు దీనిని బ్రహ్మమని, మాయ అని పిలుస్తారు అని చెప్పి ప్రసంగం మొదలుపెట్టి ఆయన ఏం చెప్పారు తెలుసా? మీరు వాక్యం అంటున్నటువంటి ఆ వాక్యమునే మేమేమంటున్నామంటే ఓంకారము అంటున్నాము అని స్వామి వివేకానందుల వారు చెప్పారు బైబిల్ చదివి. ఆ తర్వాత ఆయన ఏమన్నారంటే, పరమపుత్రుణ్ణి మనము తెలుసుకోగలము, పరమపితను మనము తెలుసుకోలేము, ఆ పరమపుత్రుడే క్రీస్తు అని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ ఉపదేశం చేశారు స్వామి వివేకానందులు. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, యేసుక్రీస్తే సృష్టికర్త అని డైరెక్ట్ స్టేట్మెంట్లో చెప్తాం. క్రైస్తవులు అదే చెబుతారు, మేము అదే ప్రసంగిస్తాం. కానీ మీరు నమ్మటానికి ఆధారం ఏంటంటే, ఏ ఓంకారము ఉందని మేము నమ్ముతున్నామో అది మీరు వాక్యం ఉందని నమ్ముతున్నారు. ఆ వాక్యమే సృష్టికర్త అని బైబిల్ చెబుతుంది. ఈ విషయం స్వామి వివేకానందుల వారు అప్పుడు ప్రసంగించారు. కావాలంటే మీరు ప్రబోధ రత్నాకరం పుస్తకం చదువుకోవచ్చు, అందులో ఉంది. కనుక నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, భూమి మీద ఎప్పుడోకప్పుడు మనము మన జీవిత కాలాన్ని ముగించవలసిన వాళ్ళని ముగించేస్తాం. ఈరోజు వియ్యపు అప్పుల పండుగ, రేపు నేను దేవుడు నన్ను ఎప్పుడు పిలుస్తాడో. ఎంటల కాలం ఉంటావు ఏంటంటే, ఇక్కడ ఒక చోట నేను ప్రసంగం చేస్తూ కడబోరం రోగినప్పుడు యేసు ప్రభు వస్తారు, క్రైస్తవులందరూ ఎత్తపడతారని ప్రసంగం చేస్తుంటే, ఆ వెనకాల సభలో ఉన్న ఒక ఆయన వాక్యం అంతా అయిపోయాక ఆ కడబోరు ఎప్పుడు మోగుద్దని అడిగాడు. నాకు తెలియదు బ్రదర్ అని. ఎందుకు అడుగుతున్నావు బ్రదర్ అని అడిగాడు. అలా కాదని, కడబోరు మోగినప్పుడు మీరు అందరూ వెళ్ళిపోతారు కదండి, మీరందరూ క్రైస్తవులు కదా, యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా. అవును బ్రదర్, కడబోరు మోగినప్పుడు క్రైస్తవులు అందరూ ఎత్తబడతారు. అందులో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, నీకు వచ్చిన లాభం ఏంటంటే, అలా కాదండి, మీరందరూ వెళ్ళిపోతే మీ సొంత ఇల్లు నేను తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఫోటో ఒకటి నాయన, మనం వెళ్ళిపోతేనంట మనకున్న ఇల్లు తీసుకుంటారు, అందులో వస్తారు. నేనన్నాను, ఆశ మంచిదే కానీ మా ఇంట్లో నువ్వు ఉండటానికి ఒప్పుకోడు. ఒకడు వస్తాడు ప్రపంచరాజు, ఆయన నేను తిననివ్వడో, తాగనివ్వడో, కూర్చొనివ్వడో, కదలనివ్వడో. నువ్వు సంబరపడుతున్నావు, నా కారు తీసేసుకున్నావు, నా ఇల్లు తీసేసుకున్నావు అని అనుకుంటున్నావు బాబు.
నువ్వు కూడా కొద్ది కాలమే ఉంటావు, ఆ తర్వాత ఎక్కువ కాలమే ఉండవు. చాలా మందికి అపేక్షలు అలాగే ఇంకా పెరుగుతుంటాయి. చూచుట చేత కన్ను తృప్తి పొందుతున్నది అంటాడు సొలొమోను. పనివి తీరదు. ఈ లోకం అంతా అలాంటి మాయలో మనుషులు బంధించింది. భ్రమ ఇదంతా, అంతా మాయే. మీరు నన్ను చూస్తూ ఉండటం మాయ. అదేంటి సార్ అలాగేంటి సార్? కాసేపు తర్వాత నేను ఇక్కడ ఉన్నా కదా, ఆ తర్వాత మీ ఇళ్ళకి మీరు వెళ్ళిపోతారు, మా ఇంటికి నేను వెళ్ళిపోతాను. కొద్ది కాలానికి ఈ కూటమి మర్చిపోవచ్చు. ఈ లోకం అంతా కూడా ఒక భ్రమ, మాయలోకం అన్నారు. అందుకే అపేక్షలు చావట్లేదు. సంపాదించాలి సంపాదన కోసం పుట్టినట్టు ఉన్నాడు చాలా మంది. ఏమండి, ఒక ఆయన 4,000 కోట్ల రూపాయలకు ఇల్లు కట్టుకున్నాడు. ఎన్ని వేలు? 4,000 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకున్నాడు. ఆయన వందనాలు. తీరారా ఈ మధ్య ఎవరో ఒక పాట కూడా విన్నాను. సంపాదన కోసమే పుట్టలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకొని పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, ఈ జీవితం విలువైనది నరులారమ్మని సెలవైనది, ఈ జీవితం విలువైనది నరులారమ్మని సెలవైనది. మనం పుట్టింది సంపాదించుకోవడానికి కాదు, అంటే డబ్బు సంపాదించుకోవడానికి కాదు, క్రీస్తును సంపాదించుకోవడానికి పుట్టాం. దేవునికి స్తోత్రం కలుగును. ముగింపులో ఒక ప్రాముఖ్యమైన సంగతి చెప్పి ముగిస్తాం. బ్రతికి ఉండగా ప్రతి మనిషి ఎవరిని తెలుసుకోవాలని చెప్పాను నేను? సృష్టికర్తనే. ఆ సృష్టికర్త ఎవరు అనేది చెప్పారంటే యేసుక్రీస్తు అని చెప్పారు. అందుకు చిన్న ఆధారం కూడా ఇచ్చారు. పరిశోధకులు ఉంటే పరిశీలన చేసుకోవచ్చు. నాకు నచ్చిన వాళ్ళు నాకు సృష్టికర్త అనుకుని నేను భ్రమపడవచ్చు, కానీ లేఖనాలు ఒప్పుకోవు, వేదం ఒప్పుకోదు. ఏమండి, వేదము ఎవరిని మనకు సృష్టికర్తగా పరిచయం చేసింది అంటే వాక్యమయ్యున్న దేవునినే మనకు వేదము సృష్టికర్తగా పరిచయం చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్లో అదే విషయం ఉంది. వాక్యమయ్యున్న దేవుడి సృష్టికర్త, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. ముగింపులో ఒక మాట చెబుతున్నా. సృష్టికర్త ఎవరో తెలిసిన తర్వాత తప్పనిసరిగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే ఆయనకు నీ హృదయము సమర్పించేయాలి. చాలామంది తెలుసుకుంటారు కానీ హృదయంలో చేర్చుకోరు. సత్యం వింటారు చాలామంది, హృదయంలోకి మాత్రం చేర్చుకోరు. కానీ సృష్టికర్త పలానా ఆయనను తెలిసిన తర్వాత తప్పనిసరిగా హృదయంలో ఆయనను చేర్చుకోవాలని విశ్వసించాలి. విశ్వసిస్తే మనకు కలిగే భాగ్యం ఏంటంటే రోమాపత్రికలో 10వ అధ్యాయంలో 10-12 వచనాలు కనుక మనం చూస్తే, రోమాపత్రిక ఈ ఒక్క మాట మనం చదువుకుని ప్రార్థన చేసుకుందాము. అంటే ఈ విషయం మీకు చెప్పకపోతే నేను మీకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాను. రోమాపత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడు. ఇక్కడ నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించు. ఏ నీతి కలుగునట్లు?
నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించు. అంటే సృష్టికర్త పలానాయన అని తెలుసుకున్న తర్వాత ఆయన హృదయంలో విశ్వసిస్తే అప్పుడు ఆ వ్యక్తికి ఏం కలుగుతుందన్నమాట? నీతి కలుగుతుంది. ఏ నీతి కలుగుతుంది? దేవుని నీతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఆ నీతిని ఎప్పుడైతే అతను సంపాదించుకున్నాడో ఆ వచనములోనే చెబుతున్నాడు, హృదయములో విశ్వసించు, నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకున్నాడు. కాబట్టి విశ్వాసము ద్వారా ఇక్కడ రెండు లాభాలు. నీకు నీతి కలుగుతుంది, నీకు రక్షణ కలుగుతుంది. రక్షణ ఏంటి సార్? 8:1 రోమాపత్రికలో చెప్తాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు అన్నాడు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి అంటే సృష్టికర్తలో ఉన్న వారికి, సృష్టికర్తను తెలుసుకున్న వారికి, సృష్టికర్తను విశ్వసించిన వారికి శిక్షా విధి లేదు. శిక్ష అంటే ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో శిక్ష అంటే ఏంటో చెబుతున్నాడు. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నిత్యాగ్ని అనేది శిక్ష. దాన్ని మన హిందూ భాషలో చెప్పాలి, హైందవ భాషలో చెప్పాలంటే నరకం, యమగుండం, రౌరవాది నరకం. మనం నరకం అంటాము, వాళ్ళు రౌరవాది నరకం అంటారు, లేక యమలోకం. నిత్యాగ్ని అని చెబుతుంది బైబిల్ దాని గురించి. నిత్యాగ్ని అంటే నిత్యము ఉండే అగ్ని. అక్కడికి వెళితే అగ్ని ఆరదు, పురుగు చావదని చెప్తుంది బైబిల్. కానీ కర్మ సిద్ధాంతం చెప్పేది వేరు. ఒక మనిషి లోకంలో చనిపోయిన తర్వాత అతను మళ్ళీ ఇంకో జన్మలో వేరే శరీరాన్ని, పక్షో లేక జంతువో లేకపోతే తన క్రియలను బట్టి, ఈ జన్మలో తన క్రియలను బట్టి వేరే రూపం ధరించుకొని పుడతాడు. ఇలాంటివి 80,000 జన్మలు ఎత్తాను. అంటే అన్ని పాపాలు ఉన్నాయి మరి, చేసి అన్ని మూటలు కట్టుకొని కూర్చున్నారు. అవన్నీ పరిహారం కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి కావాలి. కానీ బైబిల్ చెబుతుంది, ఒకసారి ఒక మనిషి నరకానికి వెళితే నిత్యము అక్కడ అగ్ని ఉంటుంది. మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు, వెనక్కి రావటానికి లేదు. 1 way traffic అంట. మీరందరూ అలాగే చెప్తారు సార్. అయినా మీ యేసు ప్రభు పాపులకు దేవుడు కానీ పరిశుద్ధులకు కాదు కదా. మేమందరం పరిశుద్ధులు, మీరందరూ పాపులు కాబట్టి మీరు నమ్ముకున్నారు, మేము పరిశుద్ధులు కాబట్టి మేము నమ్ముకోలేదు అన్నారు. మా ఊర్లో పెద్ద బ్యానర్ పెట్టారు, ఫ్లెక్సీ పెట్టారు. అల్లూరు సీతారామరాజు గారు బొమ్మ వేసి పక్కన రాశాడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండడం రాశాడు. ఇంకా క్రైస్తవులు అనుకున్నాను బ్యానర్. తీరకొచ్చే పైన అక్కడ ఏమి రాసిందంటే, భారతీయులారా మీరు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండడం రాశాడు. కింద ఫోన్ నెంబర్ కూడా వేసి కదా. నేను విజయవాడ మీటింగ్కి వెళ్తే ఎక్స్ప్రెస్ బస్సులో సరిగ్గా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ ఆగితే కరెక్ట్గా ఈ బ్యానర్ కనబడుతుంది, ఈ ఫ్లెక్సీ కనబడుతుంది. ఫోన్ నెంబర్ ఉంటే అడిగేవాళ్ళు, ఆ పాపలు ఎవరు చెప్తున్నాయి. మీరందరూ పాపులు కాబట్టి పాపుల రక్షకుడు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మేమందరూ పరిశుద్ధులు కాబట్టి మేము పరిశుద్ధులు. మేము యేసు ప్రభువుని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మేము అమృత పుత్రులను రాసేద్దాం. యజుర్వేదం అదే చెప్పిందా బాబు? నేను చదివాను, అదే చెప్పింది యజుర్వేదం. ఇక దేవుని బిడ్డలారా, వేమన మహర్షి ఎప్పుడో చెప్పాడు, ఏనాడో చెప్పాడు. వేమన 3000 పద్యాలు రాసినట్టు వేమన. తప్పులెన్ను వారు తండోపతండంగు నుర్వి జనులకెల్ల నుండు తప్పు. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరయా విశ్వదాభిరామ వినురవేమ. వేమన ప్రతి పద్యాన్ని ముగ్గురికి చెప్పాడు, విశ్వధకి, అభిరాముడికి, తనకు తాను.
విశ్వధ అంటే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వేమన ఒక ఆవిడ పేరు విశ్వధ. అభిరాముడు అంటే తన ప్రాణ స్నేహితుడు, వేమనకి ప్రాణ స్నేహితుడు అభిరాముడు. ఒక ఫ్రెండ్ ఉండేవాడు వేమనకి, అభిరాముడు. విశ్వదాభిరామ, విశ్వద అభిరామ వినురవేమంటే తనకు తాను చెప్పుకుంటున్నాడు. తప్పులెన్ను వారు తండోపతండంబు, తప్పులెన్ను వారు తండోపతండంబు, నుర్వి జనులకెల్ల నుండు తప్పు. నుర్వి అంటే భూమి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది పాపము, తప్పు అని. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరయా, తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరయా. విశ్వధ అభిరాముడా వింటున్నారా? ఇప్పుడు చెప్పండి, ఎవరు అపరాధులు, ఎవరు తప్పు చేసిన వారు? ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియమైన తమ్ముడు, నా ప్రియమైన చెల్లి, లోకంలో ప్రతి ఒక్కరు ప్రతి మనిషి తన జీవితంలో దేవునికి విరోధముగా తప్పు చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మనిషికి ఇప్పుడు నీతి అవసరం, నరక శిక్షను తప్పించుకునే రక్షణ అవసరం. దేవునికి స్తోత్రం కలుగునగా. అవి ఇవ్వగలిగిన వాడు సర్వశక్తి సంపన్నుడు, నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన యందు అప్పలకొండ గారు విశ్వాసం ఉంచి, ప్రియ తండ్రి గారు అప్పలకొండ గారు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాను. నేను వెళతాను ఒకరోజు, మా అమ్మగారు మా నాన్నగారు కూడా వెళ్ళారు, అక్కడ ఉన్నారు. ఒకరోజు ఈ పరిశుద్ధులందరినీ కలుసుకుంటారు. ఆ నిరీక్షణ క్రైస్తవులకు మాత్రమే ఉంది. కనుక నా ప్రియమైన అన్నదమ్ములారా, అక్క చెల్లెలు, తిరిగి రాని మార్గమును వెళ్ళాలని ఒప్పుకున్న నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత సృష్టికర్తను కలుసుకోవాలని గ్రహించావా? అసలు ఆ సృష్టికర్త ఎవరో నీకు అర్థమయ్యాడా? ఆయన వల్ల నీకు కలిగే మహద్భాగ్యం ఏంటో నీకు తెలిసిందా? చెప్పాను ఈరోజు, చెప్పి రమ్మన్నాడు నాతో, చెప్పిపోతున్నాను నీతో. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడు. కాశీ మజిలీ కథ కాదు, పేదరాశి పెద్దమ్మ కథ అసలే కాదు. కాసేపు చెప్పుకొని విని వెళ్ళిపోవటానికి ఇది కాలక్షేపము కాదు, డెడ్లీ సీరియస్ మ్యాటర్. ఈరోజు అప్పలకొండ గారు నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు. రేపొద్దు నాకు వస్తుంది, నేను విడిచిపెట్టాలి ఈ లోకాన్ని. వెనక్కి వచ్చేది లేదు, వన్ వే ట్రాఫిక్ అంతా వెనక్కి వచ్చే అవకాశం లేదు అస్సలు. ఎవరు అందరికీ తెలిసిందే, కానీ ఎందుకో ఇంకా భ్రమంతో ఈ లోకం లేదు. వెనక్కి రాము, వెళ్ళోళ్ళు ఎవరు వెనక్కి రాలేదు. కానీ వెళ్ళిన తర్వాత అక్కడ సృష్టికర్తను కలుస్తున్నాను. ఆ సృష్టికర్త యేసుక్రీస్తు, ఆయన విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు నీటి వారు రక్షణ పొందుతారు, నీతిని పొందుకుంటారు, విశ్వాసము చేత పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు. దేవుడు మనకు అటువంటి కృప అనుగ్రహించి కాపాడునుగాక ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి.